వదినా వదినా, హూ ఇస్ దట్ బకాసురా? ఏమని అనుకుంటాడయ్యా? నాయుడమ్మని మీ నాన్నగారి స్నేహితుడంట. ఈ మధ్యన సింగపూర్ నుంచి వచ్చాడంట. నీదేదో మాట్లాడాలని రా. మన పేరు సింగపూర్ దాకా పాకిందా? ఏమో చెప్పలేం. నువ్వేనా బూట్స్ అంటే? అవును. ఏం తప్పుడు చూసానయ్యా, బాగా ఎరిగిపోయా. ఏంటనయ్యా, ఇడ్లీ కారపొడి తిని 6 ఏళ్ళు అయింది. జైల్లో దొరకవు కదా? జైలా? మీరు జైలు నుంచి వస్తున్నారా? మా వదిన సింగపూర్ అని చెప్పింది ఏమిటి? మరంటే జనరల్ నాలెడ్జ్ లేకపోవడం అంటే. నీతో చాలా అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి, నాటరా. ఇదిగో, నేను చెప్పినట్టుగా చేశావంటే నీకు 50 లక్షలు వస్తుంది. చెప్పు. మరదే ఓవర్ యాక్టింగ్ అంటే. నోట్టు కూడా పెట్టుకోకరా. నేను సీరియస్ గా చెప్తుంటే ఎనవేంటి? నిజమేనయ్య బాబు, నీకు 50 లక్షలు వస్తుంది. 50 లక్షలు ఇంత సడన్ గా కలిసి రావడం అంటే ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. నేనేం చేయాలో చెప్పు. సింపుల్. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మాయి బాగా ఆ టైపా? నా కంట కట్టేద్దామని. ఇదిగో, సంచిని చూసి మరీ అంత చీపుగా అనుకోబాక. ఈ మాట ఇంకెవడన్నా అనుంటే చెప్పు తీసుకుని వదిలే. కాబోయే అల్లుడు అయిపోయావు. అసలు సంగతి చెప్తాను విను. 20 సంవత్సరాల క్రితం మీ నాన్న వీరభద్రం, శివరాం వాళ్ళ నాన్న ధర్మారావు ఇద్దరూ ఒక విచిత్రమైన పందెం వేసుకున్నారు. అదే అన్నెసరీ థింకింగ్ అంటే. గుర్రాన్ని దౌడు తీయించండి ధర్మారావు. పరుగులు అంకించుకుంటుంది చూడు. పోయి సలహా ఇచ్చావు కదా నాయుడమ్మ. ఇదిగో ధర్మారావు, నీ గుర్రం సచ్చూరుకుంది. గుర్రం చచ్చినందుకు బాధ కాదరా వీరభద్రం. వేసవతి పండు చేతిలో చచ్చిందని. సరేలే, దీన్ని వదిలేసి మందు మొదలు పెడదామరా. ఒరే వీరభద్రం, సతరంగంలో నువ్వు మొనగాడివేమో గాని మందు తాగడంలో మాత్రం నేనే మొగండి. ఇదిగో మొత్తం సీసా తాగేస్తాను. ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి? దాసులం మేము లేవు. నువ్వు సోడా తాగవయ్యా వీరభద్రం. సోడా కలపకుండా ఎత్తిన సీసా తెంచుకుండా మొత్తం తాగేస్తా. చూద్దాం. చూడు కానీ మరి అదే కంపెనీ గురించి ఆలోచించుకోపోవటం అంటే. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఇంకెవరు గెలుస్తారు? పక్కవాడికి చుక్క కూడా మిగల్చకుండా తాగిన తమరే గెలిచారు. ఒరే ధర్మారావు, మందు విషయంలో నువ్వు గెలిచినా మనవడి విషయంలో నేనే గెలుస్తాను. ముందు నేనే మనవడి ఎత్తుకుంటాను. ఏడ్చాలరా, ముందు నా పిల్లలే నాకు మనవడి. అనే కాదు, ముందు నేనే తాతనవుతాను. ఏమండి, ఇది ఎప్పుడో 25 సంవత్సరాల తర్వాత మాట కదా. ముందు మీ పిల్లలకి పెళ్లిళ్ళు రావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి. ఆ తర్వాత కదా మన వాళ్ళ సంగతి. ఏమైనా సరేనయ్యా, పందెం అంటే పందెం. ఎంత పందెం? ఆగండి. ముందు మీరిద్దరు చెరొక 1 లక్ష బ్యాంకులో వేయండి. 25 సంవత్సరాల తర్వాత మీ 2 కుటుంబాల్లో ఎవరికి ముందు మనవడు పుడితే వాడికి ఈ డబ్బు అసలు వడ్డీతో సహా చెల్లుతుంది. అలాగేనయ్యా, స్టాంప్ పేపర్ తెప్పించు, రేపే డిపాజిట్ చేస్తాం. ఓకే. అండర్ ఎస్టిమేట్ చేయటం. ఈ రహస్యం ఇటు మీ అన్నదమ్ములకి అటు ధర్మారావు పిల్లలకి చెప్పేస్తాను. ఆస్తి మొత్తం వాళ్ళు కొట్టేస్తారు. ఇంకా రవీశ్రాలు కూడా కాని పిల్లని బలాత్కారం చేశాడు అని నీ మీద ఒక బలమైన కేసు పెట్టించి నిన్ను జైలుకి పంపించేస్తాను. మరి అదే